హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనం చాలా టేస్టీగా సింపుల్గా దమ్ మండా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మా ఇంట్లో వారానికి 2 సార్లు ఇదే కర్రీ చెయ్యమని అడుగుతారు. అన్నం, చపాతీ, పూరి, రోటీ దేంతో తిన్నా సూపర్గా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ రుచికరమైన దమ్ మండా కర్రీ తయారు చేసేద్దాం ఫ్రెండ్స్. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా 2 ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. 2 పచ్చిమిర్చిలు కూడా ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. 2 టమాటాలండి, ఇవి 2 కట్ చేసి ఇది కూడా పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ గిన్నె తీసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలు వేసుకుందాం. ఇందులోకి ఒక 4-5 వెల్లిపాయలు పొట్టుతోనే వేసుకోవాలండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా పేస్ట్ ఉండాలి. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలండి, ఎక్కువ వేసుకోకూడదు. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చీలు ఇలా వేసేసి బంగారు రంగు వచ్చే వరకు మంచిగా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా. చాలా ఈజీ అండి, కేవలం 10 నిమిషాల్లో చేసేస్తారు. రుచి కూడా సూపర్గా ఉంటుంది. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ వేసుకుందామండి. చూడండి ఇలా వేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుని ఇప్పుడు ఆ వాటర్ని కూడా ఇందులో పోసేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా ఫ్రెండ్స్? అయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కూడా నొక్కండి ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్ వస్తుంది. కేవలం 10 నిమిషాలు చేసుకునే వంటలు ఉన్నాయండి. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసేసి మంచిగా ఇవి కూడా కలుపుకోవాలండి. చూడండి ఈ విధంగా. చాలా ఈజీగా చేసేస్తారండి. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. అంత ఈజీగా చూపిస్తున్నానండి. మన ఛానల్లో ఈజీగా చేసుకునే వంటలు ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను. చూడండి ఈ గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇప్పుడు కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరిగించుకుందాం ఒక 5 నిమిషాల పాటు. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ పైకి వచ్చే వరకు 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చూడండి ఇలా మంచిగా బబుల్స్ లాగా వచ్చింది కదా, ఒక్కసారి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఇందులోకి మనము బ్రేక్ చేసి ఎగ్స్ వేసుకుందాం. చూడండి ఇలా ఉండాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఒక్కొక్కటిగా ఎగ్స్ బ్రేక్ చేసి ఇలాంటి బౌల్లో వేసేసి ఇలా మెల్లగా వేసుకోవాలండి. ఇలా వేసుకొని వీటిని కలపొద్దండి. మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి స్టవ్ ఉడికించుకోవాలి. చాలా చక్కగా ఉడికిపోతుంది, సాఫ్ట్గా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, ఎగ్స్ కూడా మంచిగా దమ్ అయిపోయాయి. ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఎగ్ కర్రీ రెడీ అయ్యింది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.